ఆ నియోజకవర్గ మాజీ మంత్రిపై విమర్శలు గుప్పించారు. తన ప్రత్యర్థిపై మాటల దాడి చేసి ఎన్నికల పోరాటంలో గెలిచారు. గత నాయకుడు ప్రజలను పట్టించుకోలేదన్నాడు. తనను గెలిపిస్తే ప్రజలతోనే ఉంటానన్నాడు. కానీ గెలిచాక మాత్రం రూట్ మార్చాడు. మాజీ మంత్రినే ఫాలో అవుతూ ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమవుతున్నారు. ఆయన ప్రజాసేవకుడు. సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. సామాన్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు నాయకుడిగా ఎదగాలని భావించిన ఏలేటి మహేష్ అప్పుడే కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వడంతో ఆయన కూడా హస్తం గూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏలేటి మహేశ్వరరెడ్డి పనిచేశారు. ఆ తర్వాత 2 పర్యాయాలు ఓటమి ఎదురవడంతో